హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లో బైగన్ భర్త లేకపోతే బైగన్ చట్నీ అంటారు. దీన్ని శుభ్రంగా కడుక్కొని, ఇందులో విత్తనాలు ఉండవండి, లేతగా ఉంటాయి ఇవి ఇలా నిప్పుల మీద కాలుస్తారు, బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం గ్యాస్ మీద కాలుస్తున్నాము. ఇలా కాల్చుకొని ముందు శుభ్రంగా కడిగి తుడుచుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ రాసి ఇలా పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలండి. మొత్తం కాల్చుకోవాలి, చుట్టుపక్కల అన్నీ కాల్చుకోవాలి బాగా మెత్తగా. ఈ కాల్వడమే ఒక ఐదు 6 నిమిషాలు అవుతుంది. తర్వాత ఇది అవ్వడం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. 10 నిమిషాల్లో చట్నీ అయిపోతుంది. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, బాగా రుచిగా కూడా ఉంటుందండి. కిచడీలో కానీ, అన్నంలో, చపాతీ, దీంట్లో అన్నిట్లోనూ బాగుంటుంది. అది నార్త్ సైడ్ చాలా ఎక్కువ చేసుకుంటారండి ఇది వీళ్ళు. వంకాయలు చూడటానికి పెద్ద పెద్దగా ఉంటాయి, ఇది లేతగా ఉంటాయండి, లోపల విత్తనాలు ఉండవు. ఇదో వెరైటీ. చట్నీలకి, మళ్ళీ కూరలకు, కర్రీలకు బాగోదు ఇది. చల్లారిన తర్వాత ఇలా కాల్చుకొని, చల్లారిన తర్వాత ఇలా ఇదవుతుందండి, నీట్గా వచ్చేస్తుంది అనమాట తొక్క. తర్వాత దీన్ని కొంచెం పైన శుభ్రం కడుక్కొని మెత్తగా గుజ్జుగా చేసుకోవాలి. ఇది ఇలా తొక్క నీట్గా వచ్చేస్తుందండి. చల్లారితే వేడివేడిగా రాదు, చల్లారిపోతే వంకాయని చల్లారనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు చల్లారించేస్తే ఈజీగా తొక్క వచ్చేస్తుంది అనమాట. కాల్చిన పై నల్ల తొక్కంతా తీసేసి వంకాయని ఒకసారి శుభ్రం కొంచెం కడుక్కొని, ఎందుకంటే నలుపు ఉంటుంది కదా, అవంతా నీట్గా తీసేయాలండి. తీసేసి ఆ తర్వాత ప్రాసెస్ ఉంటుంది చూడండి. చాలామంది నార్త్ సైడ్లో ఇది పెరుగు కలుపుకొని కూడా చేసుకుంటారండి, కానీ ఇది ఇప్పుడు నేను ఒట్టుగా చేసుకుంటున్నాను. చూడండి, వంకాయల్ని తొక్క తీసిన తర్వాత కడిగేసి, పైన కడిగేసి ఇలా గుజ్జుగా చేసుకోవాలండి. 2 ఎల్లుల్లిపాయలు దంచుకోవాలి, టమాటాలు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అనమాట. ఇవి కావాల్సింది. తర్వాత కారము, ఉప్పు, కారం. అది ఉప్పుకు పెడుతున్నాను. జీలకర్ర ఎక్కువగా మెయిన్, ఇది డామినేట్. జీలకర్ర కొద్దిగా ఆవాలే ఫస్ట్ అది వేసేసి, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు, బాగా వేగనివ్వాలి. మీకు తెలుసు కదా, ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. కాస్త పచ్చి వేసుకుందాము. ఇంకా దీనికి మసాలా ఏముండదండి, వెల్లుల్లిపాయలు దంచి వేయడమే అంతే. పచ్చగా దంచుకొని ఇలా దంచుకొని వేసుకోవాలండి. అల్లం వేరు, మసాలాలు ఏమి ఉండదండి. ఇది తొందరగా అయిపోతుంది. 5 నిమిషాల్లో అయిపోయే వంటకము. అది కాల్చుకోవడానికి 5 నిమిషాలు, 10 నిమిషాలు అయిపోతుంది అనమాట. ఇది బైగన్ బరతాయ చట్నీ ఏదైనా చెప్పచ్చు. వంకాయలు మాత్రము ఇదే పెద్ద సైజులో బ్లూ వంకాయలే తీసుకోవాలండి. దీనికని స్పెషల్ అనమాట ఇది. ఎందుకంటే విత్తనాలు ఉండవు, లోపల లేతగా ఉంటుంది. ఎంత పెద్దకైనా కూడా లేతగా ఉంటుంది. ఈ వెరైటీ వచ్చి దీనికోసమే ఎక్కువగా వాడతారు. ఇది మళ్ళీ దీనికి చక్కెరల్లాగా తరిగి దానికి మసాలా, ఉప్పు, కారం వేసి వేయిస్తారండి, అది వేరే. బైగన్ భర్వా అంటారు అది. ఇది వచ్చింది ఇలా చట్నీ అనమాట. దీన్ని కాల్చుకొని ఇలా చేసుకుంటారు. ఇదే రకంతోనే వేరే మన గుత్తి వంకాయ, ఆ వంకాయలు పనికి రావండి దీనికి, అంత రుచించవు, బాగోదు. మన కాల్చినా కూడా ఆ వంకాయలో ఈ రుచి రాదు, ఎందుకంటే అందులో విత్తనాలు అవి అన్నీ ఉంటాయి కాబట్టి. ఇందులో ఉండవు. వేగాలండి. మళ్ళీ ఉల్లిపాయలు వేగిన తర్వాత
టమాటాలు కూడా వేసి బాగా వేయించినానండి. టమాటాలన్నీ మెత్తగా అయిపోయినాయి. ఇక చూడండి మర్చిపోయిపోయింది. ఇప్పుడు దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక స్పూను, ఒక 2 స్పూన్ల వరకు కారం అండి. మీకు ఏం వేసిన ధనియాలు అవసరం లేదండి, మసాలా కూడా అవసరం లేదు. ఇది ఇలా సింపుల్ దీంతోనే ఇది ఉంటుందన్నమాట. ఇది మనం ఇలా గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా వంకాయ, అది వేసుకోవాలండి. బియ్యం లేదు అంత మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారము చూసుకోండి, రుచి చూసుకోండి. ఇప్పుడే సరిపడా ఉందా లేదా, తక్కువైంది అయితే తక్కువైతే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇలా చట్నీలాగే ఉంటుందండి ఇది గుజ్జుగా. కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఇప్పుడు. కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకుంటే, నూనె అంటే నీళ్ళు వేసుకుంటే చాలండి. మంట తగ్గించాలా, మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ తోటి ఒక 3 నిమిషాలు, ఒక 2 నిమిషాలు దమ్ చేస్తే అయిపోతుందండి. ఇది బైగన్కాయ చట్నీ రెడీ. మూత పెట్టేసామంటే 2 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. చూడండి ఇది గుమగుమలాడుతూ ఉంటుంది, ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది చూడండి రెడీ అన్నమాట. బైగన్ చట్నీ ఆర్ బైగన్ భర్త ఆర్ బైగన్ పచ్చడి ఏదైనా అనుకోండి. ఇది నార్త్లో బైగన్ భర్త అంటారండి, మనం ఆంధ్రాలో చట్నీ అంటాము, బైగన్ చట్నీ అంటాము. అంటే మిక్సీలో ఏం పట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే కాల్చుకొని చేసుకోవడం అనమాట. ఇది ఒక వెరైటీ, బాగుంటుందండి, రుచిగా చాలా బాగుంటుంది. ఒక గిన్నె రసం కూడా పెట్టుకున్నాను. వీక్లీ వన్స్ రసం పెట్టుకుంటే మంచిది కాబట్టి, అన్ని జీర్ణ సంబంధమైన అన్ని వస్తువులు పడతాయి కాబట్టి వేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాగుంది అనిపిస్తే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.